హలో అండి, మీ అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నందుకు. మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మేము ఒక మంచి టెంపుల్కి వచ్చామండి. సాటర్డే కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇది ఎక్కడుందంటే మేడ్చర్ల నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో. మీరు మేడ్చర్ల వరకు బస్సులో రావచ్చు, బస్ సౌకర్యం కలదు. 7 కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ ఉందండి. జయదర్శిని అంటారు ఇక్కడ ఈ టెంపుల్ ఏరియా పేరు. ఈ జయదర్శినిలో అయితే ఈ టెంపుల్ ఉందండి. మీకు బస్ సౌకర్యం కావాలంటే మేడ్చర్ల వరకే ఉన్నాయండి. ఆ తర్వాత బస్ సౌకర్యాలు అయితే లేవండి. మీరు మేడ్చల్ నుంచి బస్సులో వచ్చి అక్కడి నుంచి స్వంతంగా ఒక వెహికల్ పెట్టుకొని ఆటో కానీ ఏదైనా మాట్లాడుకొని రావాల్సి ఉంటుందండి. ఈ 7 కిలోమీటర్స్ దూరం మీరు ఓన్ వెహికల్లో వస్తే ఇంకా అలాగ రావచ్చండి. ఈ అడ్రస్ కావాలంటే నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూసుకోండి. మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దామండి. ఇక్కడ మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం, చెట్లు, ఆహ్లాదంగా ఒక విలేజ్ మోడల్లో ఉందండి ఇది మొత్తం. ఇక్కడ మనం సినిమా కూడా తీశారంటండి. అక్కినేని నాగార్జున గారు 3 జనరేషన్లతోటి తీసిన సినిమా మనం సినిమా కూడా ఈ రోడ్లోనే ఇక్కడే తీశారంట. అది కూడా ఈ
ఇంకా చూసారు కదండి, ఇదండి గుడి మొత్తం. చాలా ప్రశాంతంగా వాతావరణం అయితే, చెట్లు, ఈ విధంగా గుడి ఉంది. గుడి మొత్తం చూసారు కదండి. లోపల గర్భగుడిలో స్వామి అమ్మవారిని మాత్రం తీయడానికి అనుమతి లేదండి, మనకి తీయకూడదు కూడా కదా, వీలైతేనే తీస్తాము. చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. మీరు కూడా వీలైతే ఒకసారి వచ్చి ఈ దేవస్థానాన్ని దర్శించుకోవచ్చండి. ఒక సండే సాటర్డే అట్లా పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చినా కానీ మొత్తం వాతావరణం పార్కు లాగా, గుడి చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం, పెద్ద పెద్ద చెట్లు ఇట్లాగా చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ టచ్ చేయండి. మేము పెట్టే మరికొన్ని కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్ అండి. లోక